హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే నీట్ యూజీ 2024కి సంబంధించి డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధించి ఎంబీబీఎస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి, సో దానికి సంబంధించి అలాగే కట్ ఆఫ్కి సంబంధించి చాలా మార్పులు అయితే జరిగాయి అనమాట. సో దానికి సంబంధించి కూడా వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. సో దాని నుంచి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కొద్దిగా షేర్ చేయండి. అలాగే ఎవరైతే యూజీకి సంబంధించి అలాగే డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధించి వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళకైతే ఒక వీడియో అనేది షేర్ చేయండి గాయ్స్. ఇంక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తాను కదా, ఇక్కడైతే చూడొచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొక 1-2 రోజుల్లో మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు అనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇలాగైతే నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. అలాగే ఇంకోటి ఏంటంటే ఎంబీబీఎస్ పెరుగునున్న కట్ ఆఫ్ అనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఎందుకు పెరుగుతుంది ఏంటి అన్నది దానికి సంబంధించి చూసుకున్నట్లయితే సో గతేడాది అయితే మనకు 500 పైగా స్కోర్ చేసిన విద్యార్థులు 4605 మంది ఉంటే సో ఈసారి మాత్రం 7891 మంది అయితే ఉన్నారనమాట. సో గతేడాదితో పోలిస్తే మనకు ఈ ఏడాది సో 3286 మంది విద్యార్థులు అయితే మనకు ఉన్నారనమాట. అంటే 500 పైగా వచ్చిండే స్కోర్ అనేది చేసిండే వాళ్ళు అయితే సో మనకైతే ఎంతమంది ఉన్నారు. సో దీంతో కట్ ఆఫ్ స్కోర్స్ అయితే మనకు ఇంక్రీజ్ అనేది అవుతాయి అన్నమాట. సో అలాగే ఇంకోటి ఏంటంటే మనకు అంటే లాస్ట్ ఇయర్ సంబంధించి సో కట్ ఆఫ్ అనేది ఎలా ఉంది అనేసి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీకి సంబంధించి సో ఇక్కడైతే క్లియర్ గా వాళ్ళైతే గ్రాఫ్ ద్వారా ఇక్కడైతే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీన్ని కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఇదైతే మీరు క్లియర్ గా ఉంటది. సో దీన్ని అయితే చూసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే సో దీనిలో క్లియర్ గా మనకు ఇక్కడ అప్డేట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో దీన్ని కూడా చూసేసుకోండి గాయ్స్, ఓకేనా. సో ఇది సో ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్ అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే మనకైతే ఈసారి మనకు అంటే కట్ ఆఫ్ కూడా చాలా పెరిగిపోతుంది అనమాట. సో ఎందుకు ఏంటి అన్నది కూడా నేను మీకు క్లియర్ గా చెప్పాను. సో మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మీకు పర్సనల్ గైడెన్స్ ఏమైనా కావాలన్నా వాట్సాప్ లో మెసేజ్ చేయండి. దానికి సంబంధించి మీకు క్లియర్ గా మీతో మాట్లాడి సో మీకు గైడెన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అది సో ఈ వీడియో అయితే ఏంటే సో డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి guys. ఒక లైక్ అనేది చేయండి. యూట్యూబ్ కూడా చాలా మందికి రికమెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సీన్ నెక్స్ట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్.